నేను చాలా రోజుల నుంచి సంఘానికి తెలియపరచాలనుకుంటున్నాను. సంఘము ప్రారంభం అయినప్పటి నుండి దేవుడు చాలా గొప్పగా ఆశీర్వాదం దేవుడు ఈ సంఘానికి కలిగజేస్తున్నాడు. మేము ఐ లివ్ వెరీ ఫార్ అండి. నేను దాదాపు శంకర్పల్లి దగ్గర నేను నివసిస్తున్నాను. సో అక్కడి నుంచి కమ్యూట్ అవ్వాలి ఎవ్రీడే. సో ఇక్కడ దేవా ఒక మంచి స్థలాన్ని మాకు ఆఫీస్ కింద మేము చూడాలని ఆశపడుతున్నాము అని ప్రార్థనలోని పెట్టాము. నాకు తెలిసి ఐ థింక్ థర్డ్ వీక్లోని వి మూవ్ ఇన్ టు ది ఆఫీస్. ఇక్కడే మరి ఇక్బాల్ మంజిల్ సాయిదత్త అపార్ట్మెంట్స్ అనుకుంటాను. అందులోనే దేవుడు ఒక కుటుంబం ద్వారా వారు వాడని ఫ్లాట్ మాకు ఆఫీస్గా ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో నిజంగా చాలా సంతోషిస్తున్నామండి. నేను అసలు ఊహించలేదు. రెంట్ కోసం వెతుకుతున్నాం మేము. ఒక 20,000 25,000 ఎంతో భారం పడుతుంది, కానీ తప్పదు, ఆఫీస్ కావాలి మాకు అని ఎంతగానో మేము అనుకుంటున్నాము. కానీ చూడండి, ఎప్పుడైతే మనము దేవుని కొరకు నిలబడతామో, దేవుని కొరకు మనము శ్రమించాలని ఆశపడతామో, అన్ని మార్గములను సరళపరిచేస్తాడు దేవుడు. మరి అదే విధంగా మా చర్చు ఒక వెహికల్ కావాలని నేను అనుకుంటున్నానండి. డబ్బులు అయితే మాకు లేవు, ఇచ్చేవాడు ఆయననే. సో హీఈస్ అవర్ ప్రొవైడర్. ఐ డోంట్ లైక్ ఆస్కింగ్ ఎనీబడి చర్చ్లో కానీ ఎవరి దగ్గర అయినా కూడా ఈ ప్రస్తావన నేను తీసుకురాను, ప్రార్థనలోనే పెడతాను. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అడిగాను, ఇలాగా మా జెస్సీ బ్రదర్కి కూడా బాగా ఇబ్బంది అవుతుంది, అన్ని మోసుకొని వచ్చి 4-5 రౌండ్లు తీసుకొని రావటం చాలా కష్టం అవుతుంటే, అప్పుడు ఒక బ్రదర్ అన్నారు, నా దగ్గర ఒక వెహికల్ ఉంది బ్రదర్, మీకు ఏమైనా అవసరం ఉందా అని ఆయనని అడిగాడు. మరి చూడండి, నేను అడగక ముందే ఆయననే వెహికల్ అవసరత మీకు ఏమైనా ఉందా, చర్చ్ కోసం మీరు ఏమైనా వాడుకుంటారని ఆ బ్రదర్, ఆయన కూడా ఒక దైవజనులే, ఆయనకి 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ ఏమో అలా వట్టిగా పడుంది. దాదాపు 6 years నుంచి వాడలేదు వెహికల్. 6,000 kilometers ఎంతో తిరిగింది. మరి చాలా పెద్ద బండి ఇచ్చారండి, టాటా వెంచర్ అనే వెహికల్, ఆల్మోస్ట్ 8-seater వెహికల్. నేను 2-3 కూర్చున్న సామాన్లు పెట్టుకోవడానికి సరిపోయేంత వెహికల్ ఉంటే చాలా అనుకున్నాను, కానీ ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు మేలు చేశాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అండి. నిజంగా ఈ సంతోషాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ ప్రతి ప్రార్థన అవసరత ఎవరితో మీరు చెప్పని అవసరం లేదండి. మీ అక్కర్లు కానీ మీకు ఏవైతే అవసరం ఉన్నాయో మీరు ఎవ్వరు పొరుగు వాని దగ్గర కూడా వెళ్ళని అవసరం లేదు. యేసు దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర మొరపెట్టండి, ప్రార్థన చేయండి. నిశ్చయముగా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రార్థనను ఆశీర్వదిస్తాడు. సో నేను ఇంత తొందరగా ఇవన్నీ జరుగుతాయని మాత్రము నేను ఆలోచించలేదు. సో దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదం అంటే ఐ నో అండి, నేను రైట్ పాత్ లో ఉన్నాను, సంఘం కూడా దీవించబడుతుంది క్రమక్రమంగా. అంటే ఎందుకు మేము సంఘము ప్రారంభించి దాదాపు ఐ థింక్ 1 month 10 days అవుతుంది. మేము December 3rd ప్రారంభించాము అండ్ ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఒక్క చైర్ కూడా మాకు ఖాళీగా ఉండకుండా స్థలాలన్నీ నిండిపోవాలని మేము ప్రార్థనలో పెడుతున్నాము. అండ్ ప్రారంభంలో నేను అనుకోలేదు ఇంత మంచి స్పందన వస్తుంది. ఈ రోజు రావాల్సిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు, వస్తారు, మాట ఇచ్చి ఉన్నారు. మరి వాక్యము మీదే ఆధారపడి ఉన్నది కాబట్టి సంఘము, నేను ఎప్పుడు అదే అంటాను, దేవా 10 మంది మాకు ఉన్న ఆ యొక్క 10 మందిని నీ సత్యమైన మార్గములో ఈ సంఘము నడిపించగలిగితే అది చాలు దేవా అని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మరి 10 మంది కన్నా ఎక్కువనే దేవుడు సంఘంలోకి నడిపించారు. చాలా మంది కుటుంబాలు ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు. మా వర్షిప్ టీం కూడా ఇస్ అ మిరకల్. ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతున్నాను నేను, తండ్రి మరి వర్షిప్ లీడ్ చేయడానికి నాకు ఎవరో కావాలి, నాకు ఒక టీం కావాలి. పరిచయం లేదు, ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అలాంటిది ఒక బ్రదర్ సహాయం ద్వారా మంచి వర్షిప్ టీం నాకు దేవుడు అనుగ్రహించాడు. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ జేసన్, థ్యాంక్ యూ సో మచ్. మరి అన్ని క్రమక్రమంగా దేవుడు సమకూరుస్తున్నాడండి ఈ సంఘం కొరకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రే అండ్ థ్యాంక్ గాడ్. అండ్ మీరు కూడా ఈ విషయంలో ప్రార్థనలు ఎత్తి పెట్టండి. అనేక మంది
కేవలం క్రైస్తవులే కాదండి, క్రైస్తవేతరులు కూడా ఈ యొక్క సంఘంలో నడిపించబడాలి అనే ప్రార్థన మీరు చేయాలి. ఎందుకంటే వాక్యము అవసరం చాలా ఉందండి. ఈ సమయంలో అన్ని చోట్ల అనేక రకమైన బోధనలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. బట్ ద మెయిన్ వర్డ్ ఈస్ నాట్ బీయింగ్ డెలివర్డ్. సో దాని కొరకే ప్రార్థన చేయండి. నిజమైన వాక్యము అందించడానికి దేవుడి సంఘాన్ని లేవనెత్తాడని నేను నమ్ముతున్నాను. మరి తప్పకుండా మీ ప్రార్థనలో, మై రిక్వెస్ట్, మీ ప్రార్థనలో నా గురించి చేయకపోయినా కనీసము ఈ సంఘం నాది కాదండి, ఇది దేవుని సంఘం. ఒక్కరున్నా ఇద్దరున్నా వారి మధ్యలో దేవుడు ఉంటాడని వాగ్దానం ఇచ్చున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఈ సంఘం మీద ఉండాలని మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. మరి ఈ యొక్క సాక్ష్యం దేవుడు నాకు ఇచ్చినందుకు, ఇన్ని దీవెనలు దేవుడు, మరి ఇన్ని మేలులు నా జీవితంలో సంఘంలో చేస్తున్నందుకు ఆ దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సాక్ష్యము మరి తెలియజేయాలనుకున్నట్లయితే మరి సాక్ష్యానికి అవకాశం కూడా జరుగుతుంది. మరి మీరు వచ్చి సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభువును మనం చేస్తున్నాం. ఓకే, ఎవరు లేనట్లయితే మరి మన మధ్యలో దైవజనులు మరి వాక్యమును మరి అందించబోతున్నారు. మనందరం కూడా వాక్యము వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఆలకించాలి. అందుకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఆలకించిన యెడల. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని మాట మనం ఎలా వినాలంట? శ్రద్ధగా ఆలకించాలి. కొంచెంసేపు వాట్సాప్ ఆఫ్ చేద్దాం, ఫేస్బుక్ ఆఫ్ చేద్దాం, మొబైల్స్ పక్కన పెడతాం. ఇవన్నీ పక్కన పెట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తే దీవించబడడానికి సీక్రెట్ ఇదే. ఆయన మాటకి శ్రద్ధగా వినాలి. విని ఆయన వాక్య ప్రకారం మనం నడిచిన యెడల ఆ దీవెనను మనం పొందుకోగలుగుతాం. మరి మన మధ్యలో దైవజనులు మరి రాజా హేబల్ గారు మనందరూ చప్పట్లు కొడుతూ మరి దేవుని వాక్యము మరి విందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నాయన నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయన, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభు. నాయన మమ్మల్ని కాచి కాపాడువాడు నీవే నాయన ప్రభు. గత వారమంతా నాయన ప్రభు మీ సన్నిధి మా మీద నిలిపినందుకు నాయన ప్రభు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు నాయన ప్రభువా. మా కుటుంబాల్లో నీవు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు. మా కుటుంబంలో ప్రతి బిడ్డని నాయన ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం, వరం నా తండ్రి ఆయుష్ని అనుగ్రహించి మమ్మల్ని ఈ దినం సజీవ లెక్కలో వచ్చినందుకు నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభువా. ఎంత గొప్ప నాయన తండ్రి ఆధిక్యత నాయన తండ్రి నేను ఆరాధించుకు నాయన తండ్రి, ఎంతో గొప్ప సమయం మాకు ఇచ్చావు నాయన ప్రభువా నిన్ను స్తుతించడానికి. నాయన తండ్రి, ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు నాయన ప్రభువా, బిలియన్స్ ఆఫ్ పీపుల్. అందులోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నావు నాయన తండ్రి. దాని కొరకై నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ముట్టండి. విత్తబడబోతున్న వాక్యం నాయన తండ్రి వారి హృదయ లోతుల్లో విత్తబడుటకై నాయన తండ్రి వారిని మీరు ముట్టండి. వారి హృదయాన్ని సిద్ధపాటు చేయండి నాయన తండ్రి. బంగారు కన్నా వెండి కన్నా శ్రేష్టమైన వాక్యం విత్తబడబోతుంది నాయన ప్రభు. నాయన తండ్రి, అది వ్యర్థముగా నా తండ్రి ముళ్ళ కంపుల్లో మాత్రం విత్తబడకుండా, రాతి కలిగిన హృదయం మీద విత్తబడకుండా మంచి హృదయంలో విత్తబడులాగా మా హృదయాన్ని సిద్ధపరచండి నాయన ప్రభు. అది దుష్టుడు దొంగలింపక మేము భద్రపరచుకునే జ్ఞానముని మాకు దయచేయండి నాయన ప్రభు. విను వాక్యముని నాయన తండ్రి దాని ప్రకారం మేము చేయులాగా
ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత దాని ప్రకారం మేము చేయులాగా నాయన తండ్రి మీ యొక్క వివేచనను జ్ఞానమును మాకు అనుగ్రహించండి నాయన ప్రభు. మమ్మల్ని బలపరుచుతున్నందుకు నాయన ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మంచి ఆరోగ్యముని దయచేసినందుకు నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడెక్కడైతే నీ సేవలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే పుల్పిట్ల మీద దైవజనులు మాట్లాడుతున్నారో అక్కడ నీ సత్యము మాత్రమే వెల్లడింపబడును గాక నాయన తండ్రి. ఏ ఒక్క అబద్ధపు మాట గాని అబద్ధపు సాక్ష్యము గాని నీ జనులు వినకుండా నీ సత్యము వినులాగా మాత్రమే ఆ దైవజనులందరినీ దీవించండి. వారి నోట నా నోట నీ మాట మాత్రమే ఉండులాగా మమ్మల్ని అభిషేకించండి. మా నోటిని మీ పురగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ప్రధానుల కొరకు నాయన ప్రభువా ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. మమ్మల్ని ఏలే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పరిపాలించు ఈ రాష్ట్రంలో ఉన్న నాయన తండ్రి లీడర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారిని కూడా నీ